దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1115. ఈరోజు డైలీ మనీ షోలోని డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన విధించేటువంటి టారిఫ్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేయడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా టాటా మోటార్స్ ఒక కంపెనీని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా కూడా న్యూస్ తిరుగుతుంది. వీటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసుకుందాం. కానీ దానికన్నా ముందు మన వర్కౌట్స్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి కదా. నిన్న ఆల్మోస్ట్ 2.5 kilometers వాక్ చేశాను అండ్ అలాగే ఒక హాఫ్ అన్ అవర్ పైన షోల్డర్ వర్కౌట్ చేశాను. మీరేం వర్కౌట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని వన్ బై వన్ డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 143 పాయింట్స్ పెరిగి 81,481 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 33 పాయింట్స్ పెరిగి 24,855 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ మన మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనం మాట్లాడుకోవాలి. IMF అదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన జీడీపీ 6.2% గ్రో అవుతుందని, ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని 6.3% గ్రో అవుతుందని చెప్పి వాళ్ళ ఎస్టిమేషన్స్ రిలీజ్ చేశారు. దాన్ని ఇప్పుడు రివైజ్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన జీడీపీ 6.4% గ్రో అవుతుందని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లో కూడా 6.4% గ్రో అవుతుందని చెప్పి వీళ్ళు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు అప్వర్డ్ రివైజ్ చేయడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మనకి ఫేవరబుల్ గా ఉన్నదని, దాంతోని ఫైనాన్షియల్ ఇయర్ 26 ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని మన జీడీపీలోని మంచి గ్రోత్ చూడొచ్చు అని చెప్పి వీళ్ళు ఎస్టిమేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. సో మన ఎకానమీ బాగా గ్రో అవుతుందని ఏవైతే ఎస్టిమేషన్స్ వస్తున్నాయో ఇది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా August 1 డెడ్ లైన్ గురించి మనం అందరం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం కదా. కాకపోతే ఈ డెడ్ లైన్ కన్నా ముందే మనతోని ట్రేడ్ డీల్ అవుతుంది అనుకున్నా ఈ ట్రేడ్ డీల్ కొంచెం అయితే డిలే అవుతుంది. ఇప్పటికీ కూడా ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా రెండు కంట్రీస్ మధ్యన డిస్కషన్స్ నడుస్తుండడంతో డొనాల్డ్ ట్రంప్ ని మీరు ఇండియా పైన 20 నుంచి 25% ఇన్ బిట్వీన్ టారిఫ్స్ ని విధిస్తారా అని చెప్పి అడిగినటువంటి క్వశ్చన్ కి ఆయన రెస్పాండ్ అవుతూ మాక్సిమం ఇండియా పైన 25% టారిఫ్స్ అయితే విధించవచ్చు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు August 1 డెడ్ లైన్ కల్లా ఈ ట్రేడ్ డీల్ జరగలేనట్లయితే మైట్ బి మనపైన 25% టారిఫ్స్ ని విధిస్తారేమో. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ ని మనం గుడ్డిగా నమ్మేలేం. ఎందుకంటే ఆయన ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు, మళ్ళీ కొన్ని రోజులు పోయాక ఆ స్టేట్మెంట్ ని చేంజ్ చేసుకుని మేము టారిఫ్స్ ఏం విధించట్లేదు, దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇండియాతోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఏ కంట్రీస్ తో అయితే నెగోషియేషన్స్ నడుస్తున్నాయో ఆ కంట్రీ పైన టారిఫ్స్ విధించమని కూడా ఆయన స్టేట్మెంట్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇంకొక 2 రోజుల్లో August 1 వచ్చేస్తుంది కాబట్టి మన పైన ఎంత టారిఫ్స్ విధిస్తారని మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా రెండు కంట్రీస్ మధ్యన అడ్వాన్స్ స్టేజ్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. చూడాలి అక్టోబర్ కల్లా ఫస్ట్ ట్రాన్స్ ట్రేడ్ డీల్ జరగచ్చు అని చెప్పి ఎస్టిమేషన్స్ అయితే ఉన్నాయి. ఎంత త్వరగా ఈ ట్రేడ్ డీల్ జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. దీంతో పాటుగా డాలర్ కి అగెనిస్ట్ గా మన ఇండియన్ రూపీ అయితే కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నది. ఇది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. ఎందుకంటే డాలర్ కి అగెనిస్ట్ గా ఇండియన్ రూపీ ఫాలో అయినట్లయితే మెయిన్లీ మన క్రూడ్ ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోద్ది. ఎందుకంటే మనం క్రూడ్ ని ఎక్కువగా డాలర్స్ లోనే ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి దాని వల్ల మన పైన ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ అంతేకాకుండా మనం ఏవైతే ప్రొడక్ట్స్ ని మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ ఇంపోర్ట్ చేసుకునేటువంటి ప్రొడక్ట్స్ ని కూడా ఎక్కువ అమౌంట్ పే చేసి కొనుక్కోవాలి కాబట్టి మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. సో ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ కానుంది. ఓన్లీ డాలర్ కి అగెనిస్ట్ గా మన ఇండియన్ రూపీ కరెక్ట్ అయినప్పుడు 2 ఇండస్ట్రీస్ కి అది పాజిటివ్ అవుతుంది. ఒకటి ఐటీ సర్వీసెస్ అండ్ అలాగే 2 ఫార్మా. ఈ 2 ఇండస్ట్రీస్ కి పాజిటివ్ అవుతుంది తప్ప రిమైనింగ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ ఇది నెగిటివ్. సో ఓవరాల్ గా చూసుకుంటే డాలర్ కి అగెనిస్ట్ గా ఇండియన్ రూపీ కరెక్ట్ అవడం అన్నది మన ఎకానమీ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. మెయిన్లీ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ డెడ్ లైన్ దగ్గర పడుతుండడంతో మన ఇండియా పైన ఎక్కువగా టారిఫ్స్ విధించినట్లయితే మన దగ్గర నుంచి ఏవైతే ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలో ఆ ప్రొడక్ట్స్ కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి దానివల్ల మన ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుందన్న భయంతో కూడా కొంతవరకు రూపీ అయితే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు రిలేటెడ్ గా మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ టాటా మోటార్స్ వాళ్ళు ఇటలీకి చెందినటువంటి ట్రక్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఇవాకో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని అక్వైర్ చేయడానికి అని చెప్పి అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ లో ఉన్నారని అండ్ ఈ బిజినెస్ ని వీళ్ళు $4.5 బిలియన్ కి అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. నో ఈ ఎక్విజిషన్ చేసినట్లయితే టాటా మోటార్స్ వాళ్ళ కమర్షియల్ వెహికల్ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది కదా. బట్ స్టిల్ ఈ రోజు మీరు చూసారనుకోండి ఎక్విజిషన్ న్యూస్ వచ్చిన తర్వాత టాటా మోటార్ స్టాక్ లోని చాలా ఎక్కువగా ప్రెషర్ చూసాం. దానికి రీజన్ ఏంటంటే మీకు గుర్తున్నట్లయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ టాటా మోటార్స్ వాళ్ళు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్ ని అక్వైర్ చేశారు కదా. ఈ బిజినెస్ ని అక్వైర్ చేసిన దగ్గర నుంచి కూడా టాటా మోటార్స్ అయితే కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నది. అంటే మెయిన్లీ టాటా మోటార్స్ వాళ్ళ బిజినెస్ లోని
కానీ ఈ JLR బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ JLR బిజినెస్ టాటా మోటార్స్ ని ఎక్కువగా డ్రాగ్ చేస్తూ వస్తుంది. స్టిల్ ఇప్పటికీ కూడా చూసినట్లయితే JLR బిజినెస్ కొంతవరకు స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు ఇటలీకి చెందినటువంటి ఈ కంపెనీని టాటా మోటార్స్ ఎక్వైర్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఫ్లోస్ అన్నవి సరిపోవు కాబట్టి టాటా మోటార్స్ వాళ్ళ పైన డెట్ భారం ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉన్నదంటే ఇప్పుడు క్యాష్ ఫ్లో సరిపోతే ఏం చేస్తుంది టాటా మోటార్స్ అప్పు తీసుకుని ఎక్విజిషన్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. దానివల్ల ఓవరాల్ గా టాటా మోటార్స్ యొక్క బారోయింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. దట్టు ఈ కంపెనీ ఏం వీళ్ళు తక్కువ వాల్యుయేషన్ కి ఎక్వైర్ చేయట్లేదు కదా, ఎక్కువ వాల్యుయేషన్ కి ఎక్వైర్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ గా టాటా మోటార్స్ నెంబర్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎస్టిమేషన్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని టాటా మోటార్ స్టాక్ లోని మనకి అంత ప్రెషర్ కనపడింది. కాకపోతే ఇది టాటా మోటార్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, ఓన్లీ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నటువంటి న్యూస్ మాత్రమే. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి టాటా మోటార్స్ ని ఎక్స్చేంజెస్ అయితే ఈ న్యూస్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే అడిగాయి. బట్ ఇప్పటి వరకు టాటా మోటార్స్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు. చూడాలి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తారేమో. ఒకవేళ వీడియో రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చినట్లయితే దాని రిలేటెడ్ గా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోని అప్డేట్ చేస్తాను. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ సోమా టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా చిన్న కంపెనీ. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఎక్స్చేంజ్ ఫైలింగ్ మీరు ఒకసారి చూసారంటే యాక్చువల్లీ ఈ కంపెనీ కోసం అని చెప్పి వీళ్ళ ప్రమోటర్స్ ఏం చేశారంటే ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ వెహికల్ అయితే కొన్నారు. దాంతో పాటు మరొక లగ్జరీ వెహికల్ ని కూడా వీళ్ళు కొనడం జరిగింది. ఈ రెండు లగ్జరీ వెహికల్స్ కూడా ఇప్పుడు వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ కి అయితే అవసరం లేదని ఈ లగ్జరీ వెహికల్స్ ని అయితే అమ్మేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. కాకపోతే ఈ లగ్జరీ వెహికల్స్ ని కంపెనీ దగ్గర నుంచి ఎవరు కొంటున్నారు అనుకున్నారు? వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కి చెందినటువంటి సరోపరి ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఈ కంపెనీ నుంచి ఈ రెండు వెహికల్స్ ని కూడా కొనేస్తుంది. అంటే కంపెనీ కోసం వాడుకుందాం అని చెప్పి ఈ వెహికల్స్ ని కొన్నారు. అంటే ఎవరి డబ్బులతో కొన్నారు? ఇన్వెస్టర్స్ డబ్బులతోనే కదా కొన్నారు. కొని ఇప్పుడు ఈ వెహికల్స్ తో కంపెనీకి పని లేదని చెప్పి తిరిగి ప్రమోటర్ గ్రూప్ కి ఈ రెండు వెహికల్స్ ని కలిపి వీళ్ళు ఓవరాల్ గా 2,46,00,000 కి అయితే అమ్మేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనికి వీళ్ళు బోర్డు కూడా అప్రూవ్ చేసినట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో జనరల్లీ చిన్న కంపెనీస్ లో జరిగేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇలాగ ఇన్వెస్టర్స్ యొక్క డబ్బుల్ని వీళ్ళు ఎలా పడితే అలా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అన్ని కంపెనీలు ఇక్కడ అలా చేస్తాయంటే అన్ని కంపెనీలు అలా చేయు. జనరల్లీ కొన్ని రకాల మేనేజ్మెంట్స్ ఇటువంటి స్టెప్స్ తీసుకుంటుంటాయి. సో అలా ఓవరాల్ గా మేనేజ్మెంట్ ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే అల్టిమేట్లీ దానివల్ల లాస్ అయిపోయేది ఎవరు? కామన్ షేర్ హోల్డర్స్ కదా దానివల్ల లాస్ అయిపోయేది. ఈ కంపెనీ విషయంకి వచ్చేసరికి స్టాక్ లాస్ట్ 1 month లో భయంకరంగా పెరిగింది. అంటే టూ మచ్ గా పెరిగిపోయింది. అంత పెరిగిన తర్వాత ఇప్పుడు చూస్తే స్టాక్ కంటిన్యూస్ గా లోవర్ సర్క్యూట్లు కొట్టుకుంటూ వెళ్తుంది. జనరల్లీ ఇలాంటి చిన్న కంపెనీ స్టాక్స్ ఏవైతే మనకు పెరుగుతుంటాయో వాటిని చూసి కొంతమంది రీటైల్ ఇన్వెస్టర్స్ వెనకపడి ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. కంపెనీ ఏమైనా తప్పులు చేసింది అనుకోండి, అలాంటి స్టాక్స్ కరెక్ట్ అయినప్పుడు వాటి నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా బయర్స్ ఉండరు కాబట్టి ఓవరాల్ గా మన డబ్బులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అవెన్యూ సూపర్ మార్ట్స్ అదే డిమార్ట్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ డిమార్ట్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎన్లిస్ట్ మీట్ లోని ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా డిమార్ట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఇప్పటి వరకు డిమార్ట్ మెయిన్లీ మనం చూసినట్లయితే సౌత్ మార్కెట్ లోని చాలా బాగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళింది. అండ్ వీళ్ళకి మేజర్ రెవెన్యూ సౌత్ మార్కెట్ నుంచే వస్తున్నాయి కదా. రీసెంట్ గానే డిమార్ట్ వాళ్ళు యూపీలోని ఒక స్టోర్ ఓపెన్ చేశారని చెప్పి అప్డేట్ రావడంతో ఆ టైంలో డిమార్ట్ స్టాక్ లో మనం చాలా పాజిటివ్ మూమెంటం కూడా చూసాం. ఇప్పుడు వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే నార్త్ ఇండియాలోని పర్టికులర్ గా వీళ్ళ స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే స్ట్రాంగ్ గా యాక్సిలరేట్ చేయబోతున్నట్టుగా అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి వీళ్ళ స్టోర్ ఫుట్ ప్రింట్స్ అయితే 10 to 15% వరకు కూడా ఎక్స్పాండ్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో మెయిన్లీ నార్త్ మార్కెట్ లో ఇప్పటి వరకు వీళ్ళకి పెద్దగా ప్రెజెన్స్ లేదు, కానీ ఆ మార్కెట్ ని కూడా వీళ్ళు ఫోకస్ చేసి అక్కడ స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ నార్త్ మార్కెట్ లో కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉండడంతో దాన్ని మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంది. అండ్ దీంతో పాటుగా ఈ కామర్స్ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళకి ఏదైతే కాంపిటీషన్ వస్తున్నదో ఆ కాంపిటీషన్ ని కూడా తట్టుకుని బిజినెస్ ని గ్రో చేసేందుకు గాను ఈ స్టోర్ ఎక్స్పాన్షన్ అయితే స్ట్రాంగ్ గా చేయడానికి కంపెనీ ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. సో వీళ్ళు చెప్తున్నట్టుగా స్టోర్ ఎక్స్పాన్షన్ ఇండియాలోని వేరియస్ పార్ట్స్ లో కనుక చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆపర్చునిటీని కూడా వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది డిమార్ట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నో మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగానే ఇక్కడ నుంచి ఈ ఎక్స్పాన్షన్ ఎంత స్ట్రాంగ్
గా చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. మహారాష్ట్ర గవర్నమెంట్ మహారాష్ట్రలో ఉండేటువంటి టెంపుల్స్ కావచ్చు, చారిటీస్ కావచ్చు, వీటిని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దానిలోని 50% వరకు మ్యూచువల్ ఫండ్స్ అండ్ బాండ్స్ లోని ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే అలౌ చేస్తూ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రీవియస్ గా ఈ టెంపుల్స్ కానీ చారిటీస్ కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాంక్ డిపాజిట్స్ లోను, కోఆపరేటివ్ బ్యాంక్స్ లోను, పోస్ట్ ఆఫీసెస్ లోను ఇన్వెస్ట్ చేయవలసి వచ్చేది గవర్నమెంట్ రూల్ ప్రకారం. కానీ ఇప్పుడు ఈ రూల్ ని చేంజ్ చేశారు కాబట్టి టెంపుల్స్ అండ్ చారిటీస్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ లోకి బాగానే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంది కదా అని చెప్పి ఒక్కసారి టెంపుల్స్ అండ్ చారిటీస్ నుంచి ఈ డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చేవి స్లోగా వస్తాయి. కానీ టెంపుల్స్ అండ్ చారిటీస్ నుంచి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితే సైజ్ కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు. కాబట్టి ఇది ఓవరాల్ గా ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అండ్ అలాగే బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ దాంతో పాటుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి ఎక్కువగా ఫ్లోస్ వచ్చినట్లయితే దాని ద్వారా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి దాన్ని మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పి వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 10 బిలియన్ రూపీస్ అయితే రైజ్ చేయడానికి చూస్తున్నారని, కాకపోతే హై ఈల్డ్ డెట్ ని రైజ్ చేయడానికి వీళ్ళు చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. హై ఈల్డ్ డెట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి అప్పు తీసుకోవడానికి వీళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఏదైనా కంపెనీకి అప్పు ఇవ్వాలనుకోండి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి ఇస్తుంది. ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బాగున్నది అనుకోండి, ఆ టైంలోని వాళ్ళకి రిస్క్ తగ్గుతుంది కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే లోన్స్ అనేవి ఇష్యూ చేస్తుంటాయి. కాకపోతే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు లిక్విడిటీ క్రంచ్ ను ఫేస్ చేస్తుండటంతో వీళ్ళకి ఇప్పుడు హై ఈల్డ్ డెట్ అయితే అవసరం పడుతుందంటే వీళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లోన్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించదు. కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే లోన్ తీసుకోవడానికి అయితే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు చూస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనికి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ కూడా రెస్పాండ్ అవుతూ అదేం కాదు, జనరల్లీ ఏ కంపెనీ అయినా వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా లోన్స్ అయితే తీసుకుంటూనే ఉంటది. అదే భాగంలోనే ఓలా ఎలక్ట్రిక్ కూడా తీసుకుంటుంది. కానీ ఇటువంటి స్పెక్యులేటివ్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయొద్దని చెప్పి ఓలా స్పోక్స్ పర్సన్ కామెంట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి కనుక అప్పులు తీసుకున్నట్లయితే ఆ టైంలోనే ఆ కంపెనీస్ కి ఏం జరుగుతుంది, జనరల్లీ ఫైనాన్స్ కాస్ట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది కదా. సో ఫైనాన్స్ కాస్ట్ పెరిగిపోయిందంటే ఆబ్వియస్ గా వాళ్ళ బాటమ్ లైన్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇది సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓలా ఎలక్ట్రిక్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ సోనా బిఎల్డబ్ల్యూ అండ్ అలాగే ఈ సోనా బిఎల్డబ్ల్యూ యొక్క ఎక్స్ ప్రమోటర్ అయినటువంటి సంజయ్ కపూర్ గారి మదర్ అయిన రాణి కపూర్ గారి మధ్యన వివాదం అయితే ముదురుతున్నట్టుగా కనబడుతున్నది. ఈ రాణి కపూర్ గారు సోనా బిఎల్డబ్ల్యూ పైన వేరియస్ ఎలిగేషన్స్ చేశారు కదా. అంటే వీళ్ళు ఈవిడ అనుమతి లేకుండానే బోర్డు మీటింగ్ అది కండక్ట్ చేసి బోర్డు లోని మెయిన్ పొజిషన్ తీసుకోవడానికి అయితే చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సో ఈ బోర్డు మీటింగ్ అయితే పోస్ట్పోన్ చేయాలని ఆవిడ ప్రీవియస్ గా ఎలిగేషన్స్ చేశారు. కాకపోతే దాని కంపెనీ అయితే పట్టించుకోలేదు. ఎందుకంటే సోనా బిఎల్డబ్ల్యూకి వీడికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు సోనా బిఎల్డబ్ల్యూ గారు రాణి కపూర్ గారికి సీజ్ అండ్ డెసిస్ట్ లెటర్ అయితే పంపించినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆవిడ కంపెనీ పైన చేసినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ వల్ల కంపెనీ యొక్క పేరు దెబ్బతింటుందని చెప్పి ఈవిడికి నోటీస్ అయితే ఇష్యూ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇంకా రాణి కపూర్ గారి సైడ్ నుంచి అయితే దీని రిలేటెడ్ గా ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు. ఆవిడ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఏదైనా సరే ఇటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి కదా, అటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ ని త్వరగా సార్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇష్యూస్ కనుక ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయినట్లయితే దాన్ని మార్కెట్ కొంత నెగిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కేసీ ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి వేరియస్ బిజినెస్ లోని కలిపి కొత్తగా 1509 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ లోని వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఉన్నది కదా, ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని ఇండియాలోని 400 kV క్వాడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ వచ్చినట్లయితే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ట్రాన్స్మిషన్ లైన్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ రావడం జరిగింది. వీటితో పాటుగా అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్ లోని టవర్స్ అండ్ హార్డ్వేర్ అండ్ పోల్స్ ని సప్లై చేసేందుకు గాను డిఫరెంట్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ లోని కేబుల్స్ అండ్ కండక్టర్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళు ఇలా కొత్తగా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది కేసీ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఆ నెంబర్స్ ని మనం రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా కేపీఐటీ వాళ్ళ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. ఈ కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళతోని జేఎస్డబ్ల్యూ మోటార్స్ వాళ్ళు కొలాబరేషన్ అయితే అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా జేఎస్డబ్ల్యూ మోటార్స్ వాళ్ళ న్యూ ఎనర్జీ వెహికల్స్ పోర్ట్ఫోలియో కోసం కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళు సాఫ్ట్వేర్ అండ్ డిజిటల్ బ్యాక్ బోన్ ని బిల్డ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ కేపీఐటీ టెక్నాలజీస్ వాళ్ళు గ్లోబల్ ఓఈఎంస్ కోసం సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ ప్రోగ్రామ్స్ అయితే అందిస్తుంటారు కదా. నో ఇప్పుడు జేఎస్డబ్ల్యూ మోటార్స్ తో ఏదైతే న్యూ కొలాబరేషన్ అనౌన్స్ చేశారో ఇది కేపీఐటీ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఏవియేషన్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేటువంటి రామ్కో సిస్టమ్స్ వాళ్ళు మన ఇండియన్ ఏవియేషన్ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి ఇండోమేర్ టెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి వీళ్ళ ఏవియేషన్ సాఫ్ట్వేర్ ని సక్సెస్ఫుల్లీ
ఇంప్లిమెంట్ చేసినట్లుగా దీని ద్వారా మన ఇండియన్ కమర్షియల్ ఏవియేషన్ అండ్ గవర్నమెంట్ సెక్టర్స్ లోని కంపెనీ యొక్క ఎఫిషియన్సీ అండ్ కాంపిటేటివ్నెస్ ఇంప్రూవ్ అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి చెందినటువంటి ఏవియేషన్ సాఫ్ట్వేర్ ని మల్టిపుల్ కంపెనీస్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాయి కాబట్టి ఇది రామ్కో సిస్టమ్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరియస్ ఇండస్ట్రీస్ లోని క్రిటికల్ అప్లికేషన్స్ కోసం కస్టమైజ్డ్ ఎక్విప్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కిల్బర్న్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ కిల్బర్న్ వాళ్ళకి కొత్తగా అప్రాక్సిమేట్లీ 30 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వీళ్ళకి ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ లోని కూలర్ డ్రమ్, కోటింగ్ డ్రమ్ తో పాటుగా వేరియస్ అదర్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేందుకు గాను వచ్చినటువంటి ఆర్డర్. వీళ్ళకి ఏదైతే ఈ న్యూ ఆర్డర్ వచ్చిందో ఇది కిల్బర్న్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఏబీబీ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు సిటీ గ్యాస్ కంపెనీ అయినటువంటి థింక్ గ్యాస్ వాళ్ళకి వీళ్ళ క్లౌడ్ బేస్డ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ అయితే డిప్లాయ్ చేయడం జరిగింది. దీన్ని యూజ్ చేయడం ద్వారా థింక్ గ్యాస్ వాళ్ళు 500 ఫ్యూయల్ స్టేషన్స్ కి ఏదైతే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ని సప్లై చేస్తుంటారో దీనిలోని సెంట్రలైజ్డ్ ప్రైస్ మేనేజ్మెంట్, ప్రెషర్ అండ్ ఫ్లో కంట్రోల్, మ్యాన్ పవర్ ఆప్టిమైజేషన్ ఇటువంటివన్నీ జరగడం వల్ల ఓవరాల్ గా థింక్ గ్యాస్ వాళ్ళకైతే కాస్ట్ సేవింగ్ జరుగుతున్నదని అండ్ దీని ద్వారా థింక్ గ్యాస్ వాళ్ళు ఆల్రెడీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషనల్ కాస్ట్ ని 60% వరకు తగ్గించుకోగలిసారని చెప్పి ఏబీబీ ఇండియా వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు డిప్లాయ్ చేసినటువంటి ఈ క్లౌడ్ బేస్డ్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్లీ వర్క్ చేస్తున్నారు కాబట్టి మరిన్ని కంపెనీస్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇది ఏబీబీ ఇండియా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. శ్రీలంకకి చెందినటువంటి లీడింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి హెచ్ఎన్బి పిఎల్సి వాళ్ళు న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ సూట్ అయిన ఫిన్ యాక్సెన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ దీన్ని అయితే హెచ్ఎన్బి పిఎల్సి వాళ్ళ కోసం న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశామని దీని ద్వారా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క కార్పొరేట్ అండ్ ఎస్ఎంఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిజిటల్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫర్దర్ గా కూడా స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ న్యూ కొలాబరేషన్ ఏదైతే అనౌన్స్ చేశారో ఇది న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఓఎంసీస్ రిలేటెడ్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ ఓఎంసీస్ కి సబ్సిడైజ్డ్ ఎల్పీజీ సప్లై ద్వారా ఏవైతే లాసెస్ వచ్చాయో ఆ లాస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి కాంపన్సేషన్ రావచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ తిరుగుతున్నది కదా. ఈ కాంపన్సేషన్ రిలేటెడ్ గా క్యాబినెట్ అయితే రేపు మీట్ అయ్యి డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దగ్గరగా 30,000 నుంచి 35,000 crores ఇన్ బిట్వీన్ వరకు కాంపన్సేషన్ ని గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి ఓఎంసీస్ కి ఈ కాంపన్సేషన్ కనుక వచ్చినట్లయితే అది ఓఎంసీస్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ M6 వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ ఆగస్ట్ 1st రోజున మీట్ అయ్యి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది చూడాలి. నెక్స్ట్ యాక్సెస్ కేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ యాక్సెస్ కేట్స్ వాళ్ళు వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ తో కలిపి కొత్తగా 600 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ ని వీళ్ళు నెక్స్ట్ 3 to 5 years లోని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. వీళ్ళు డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా వేరియస్ ఆర్డర్స్ అయితే విన్నారు. ఆర్డర్స్ అన్ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఒక కంపెనీకి ఏవైతే ఇంత మంచి ఆర్డర్స్ వస్తున్నాయి దాంతో ఆ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి అది ఆ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ ఆర్డర్స్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో యాక్సెస్ కేట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ నెస్లే ఇండియా వాళ్ళు జూలై 24th రోజున 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ నెస్లే ఇండియా యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఇప్పుడు ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు August 8th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మీ డిమాట్ అకౌంట్ లోని August 8th నాటికల్లా ఈ షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ L&T వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 30% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లోస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆర్డర్ బుక్ లోని 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో L&T స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్టార్ హెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 304 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 438 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ కంబైన్డ్ రేషియో 99.2% ఉంటే ఈ క్వార్టర్ లో 99.6% గా రికార్డ్ అయింది. జనరల్ ఈ కంబైన్డ్ రేషియో అంటే ఎవరికైతే తెలియదో సింపుల్ గా చెప్తాను. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసేటువంటి ప్రీమియం ఉంటుంది కదా, ఈ ప్రీమియం లోని వీళ్ళు పే చేసేటువంటి క్లెయిమ్స్ అండ్ అలాగే వీళ్ళ ఎక్స్పెన్సెస్ తీసేగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఏదైతే మిగులుతుందో అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి లాభం. సో వీళ్ళ కంబైన్డ్ రేషియో అంటే ఇవన్నీ కలిపి చూసినట్లయితే
చూసినట్లయితే వీళ్ళ కంబైన్ రేషియో 100% కన్నా కూడా బిలో ఉండాలి. అంటే ఎంత బిలో ఉంటే అది ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా అంత పాజిటివ్. సో స్టార్ హెల్త్ వాళ్ళ కంబైన్ రేషియో 100% కన్నా బిలోలోనే ఉన్నది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కంబైన్ రేషియో స్లైట్ గా పెరిగింది. ఇంకా వీళ్ళ కంబైన్ రేషియో అయితే తగ్గవలసి ఉన్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెన్యువల్ రేషియో పెరిగింది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ కూడా పెరిగాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని స్టార్ హెల్త్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 217 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 391 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ కంబైన్ రేషియో విషయంకి వచ్చేసరికి వీళ్ళ కంబైన్ రేషియో 100% కన్నా ఎక్కువగా ఉన్నది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో కూడా వీళ్ళ కంబైన్ రేషియో 116% ఉంటే ఈ క్వార్టర్ లో కూడా సేమ్ కంబైన్ రేషియో ఉన్నది. ఈ కంబైన్ రేషియో అయితే వీళ్ళు తగ్గించాల్సి ఉన్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 26 గైడెన్స్, ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ప్రీమియం లోని 6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 15% గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళ కంబైన్ రేషియోలో కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని 300 basis points ఇంప్రూవ్మెంట్ కనపడుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా రిజల్ట్స్ బాగుండడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా మంచి గైడెన్స్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లోని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కేపీటీ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళకి ఈ క్వార్టర్ లోని 24 crores వర్త్ ఫారెక్స్ లాస్ వచ్చి యాడ్ అయిందని, ఈ ఫారెక్స్ లాస్ యాడ్ అవడంతోనే వీళ్ళ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళ నెంబర్స్ ఇంకొంచెం బెటర్ గానే ఉన్నాయి. దీంతో పాటుగా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు JSW మోటార్స్ వాళ్ళతో ఏదైతే కొలాబరేషన్ అనౌన్స్ చేశారో ఆ కొలాబరేషన్ కూడా ఈ రోజు వీళ్ళకి పాజిటివ్ ట్రిగర్ అయింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేస్తూ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ లెవెల్ లోనే ఈ క్వార్టర్ 1 లో వీళ్ళ నెంబర్స్ అయితే ఉన్నాయని, ఇండస్ట్రీ మ్యాక్రో ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నా కూడా ఈ క్వార్టర్ లోనే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అయితే మెయింటైన్ చేసినట్లుగా, అండ్ ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్వార్టర్ లోని సెటిల్ డౌన్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో అన్ని సెటిల్ డౌన్ అయినట్లయితే అగైన్ వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా $241 million వర్త్ డీల్స్ అయితే విన్ అయ్యారు. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని 1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్లోబల్ బిజినెస్ లో 11.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్లోబల్ డిపాజిట్స్ లోను అడ్వాన్సెస్ లో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ప్రాఫిట్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. ఈ నెట్ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ప్రొవిజన్స్ అయితే చాలా ఎక్కువగా తీశారు. ఈ ప్రొవిజన్స్ తీయడం వల్లనే ఈ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ స్లిపేజ్ రేషియో తగ్గింది. అండ్ అలాగే వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ లోను నెట్ ఎన్పిఏ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో పిఎన్బి వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ హిటాచి ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్డర్స్ లో 365% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 417% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 15.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 1163% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు చూసినట్లయితే మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లోనే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తోని కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ లోనైతే వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గాలెంట్ ఇస్పాట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 121 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 116 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 173 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లిక్కర్ కంపెనీ అయినటువంటి ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో బాగున్నాయి. వీళ్ళ టోటల్ వాల్యూమ్ లో ఇయర్ లో 17.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఇన్కమ్ లో 22.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లో 56.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా 277 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోనైతే ఇయర్ లో వీళ్ళ ఏకంగా 398
8.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఎలైట్ బ్లెండర్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు ఆల్మోస్ట్ 31 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 187 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు జస్ట్ 2 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇక్కడ టాప్ లైన్ లో గ్రోత్ కనిపిస్తున్నా కూడా బాటమ్ లైన్ లో డ్రాప్ కనపడుతుండడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోయి దాంతోనే మనకి టాప్ లైన్ లో గ్రోత్ కనిపిస్తున్న బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయ్యేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డైమండ్ సర్టిఫికేషన్ ఇష్యూ చేసేటువంటి ఐజే లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ టోటల్ సర్టిఫికేషన్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ రెవెన్యూ లోని 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 37% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లోని 63% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళ నెంబర్స్ ని సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే మనం కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. అంటే మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లోని ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తోని కంపేర్ చేసి చూడకూడదు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అది ఇండిగో వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 2728 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 3067 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 2176 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ కనపడుతున్నా వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి గ్రీవ్స్ కాటన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1.53 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 20.85 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.